రైట్, ఇక ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, స్టూడియోలో నాతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు అండ్ ఈ బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు జూమ్ లైన్లో జాయిన్ అవుతున్నారు. అండ్ అలాగే ఉప లక్ష్మణ్ గారు సీనియర్ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. అండ్ కత్తి వెంకటస్వామి గారు టీపీసీసీ కార్యదర్శి కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే. నమస్తే మేడం. రైట్, ముందుగా వెంకటరెడ్డి గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. హెచ్ఐసిసి వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి అక్కడ కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డితో హంసే జోడో అని చెప్పేసి మాట్లాడడము ఇన్ని రోజులు కూడా ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు దానికి ఆజ్యం పోస్తూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇటు ప్రధాని మోదీకి సీఎం రేవంత్కి మధ్య లింకు ఉందేమో అనేటువంటి అనుమానం ఆయన వ్యక్తం చేయడము, ఏమో సువేందు అధికారిలాగా ఏమైనా చేయొచ్చేమో అనేటువంటి అనుమానము, ఇవన్నీ కూడా ఇంకా హాట్ టాపిక్ అయితే ఉన్నాయి రాజకీయాల్లో. సో ఏం జరుగుతుంది అంటారు? త్వరలోనే కాంగ్రెస్ను వీడి ఆయన బీజేపీ తీర్థం ఏమైనా పుచ్చుకోనున్నారా? ఎందుకు రేవంత్ పైన ఇలాంటి కామెంట్స్ చేశారు అరవింద్? రోజా మేడం, మీతో పాటు లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. మీరు అన్నట్టుగా ఏంటంటే ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో అధికారపూర్వకమైనటువంటి సమావేశం, అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి సందర్భం ఇది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు తనదైన శైలిలో మాట్లాడింది ఏంటంటే 2034 పాలిటిక్స్ వద్దు, అభివృద్ధి 2047 అనేటువంటి అంశంల గురించి మాట్లాడడం జరిగినటువంటిది. మాకు బాగా ఆర్థిక సాయం చేయండి, అన్ని రకాలుగా సహకరించండి, మన్మోహన్ సింగ్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా సహకరించినా రకరకాలుగా చెప్పినారో అదంతా మనకు తెలిసినటువంటిది. ప్రధానమంత్రి గారు సమాధానం ఇస్తూ మీరు గుజరాత్కి ఇచ్చినట్టుగా ఇస్తే మీకు సగమే వస్తుంది, మీరు లక్ష్యాన్ని నెరవేర్చలేదు, ఎందుకంటే 10% జీడిపి మేము 2047 వికసిత భారత్కి సంబంధించిన దాంట్లో మా పాత్ర ఉంటుందని చెప్పాడు అతను, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. అయితే అది రాదు, మీరు మాతో జోడో అనేటువంటి జోడో అంటే మాకు అర్థమైంది ఏంటంటే మేము అనుకున్నది కూడా వాస్తవానికి అభివృద్ధి కార్యక్రమాల లోపల జోడో రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు కూడా అదే సమాధానం మీడియాలో చెప్పినటువంటిది తర్వాత ఎప్పుడు మీడియా చిట్ చాట్ చేస్తున్నప్పుడు. అంటే రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అంటే మామూలుగా హంసే జోడో అంటే కలిసి నడవండి, మాతో కలిసి నడవండి అనేది కదా అర్థం. అంటే ప్రభుత్వ పరంగా కలిసి నడవండి అని అర్థం, నాకు అర్థమైంది. మీరు ఇప్పుడు మళ్ళీ అరవింద్ గారిని తీసుకొచ్చిన తర్వాత నాకు కూడా అనుమానాలు వస్తున్నాయి, అది ఏంది అనేటువంటి వాస్తవానికి నాకు అంతే అర్థమైంది. కలిసి జోడో అంటే పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా బాధ్యత, పార్టీ పరంగా ఆయన ఒక పార్టీ మాదొక పార్టీ, రెండు పార్టీలకు చాలా వైరుధ్యాలు ఉన్నాయి జాతీయ స్థాయిలో, అది ఒక చర్చ మీకు తెలిసినటువంటిది. అయితే అరవింద్ గారు నిన్న మాట్లాడిన దాంట్లో కనపడుతున్నది ఏంటంటే ఆయన కూడా అటు ఇటు మాట్లాడినాడు. ఏమన్నా వచ్చే అవకాశం ఉందేమో, బీజేపీలోకి వస్తాడేమో ఏమో నాకు తెలియదు, నేను సామాన్య కార్యకర్తను, మరి రకరకాలుగా ఉంది రేవంత్ రెడ్డి గారి యొక్క ధోరణి అనేటువంటి పద్ధతి లోపల అనుమానం వచ్చేటట్టుగా మీరు చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా మనకు వస్తున్నటువంటి అనుమానం మనకు. ఇప్పుడు ఎందుకంటే ధర్మపురి అరవింద్ గారు యువ పార్లమెంటేరియను, బాగా వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలలో ఆయన కుటుంబము డి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి కూడా, ఎందుకంటే డి శ్రీనివాస్ గారు రెండు సందర్భాల లోపల 2004లో 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఆయనే పిసిసి అధ్యక్షులుగా ఉన్నాడు కాబట్టి ఆయనకుండే పేరు ప్రఖ్యాతులు ఆయనకున్నాయి. ఎందుకంటే నేను ఒక 40-45 సంవత్సరాల క్రితం ఆ ఏరియాలో పనిచేసినప్పుడు, ఆర్మూర్ ఏరియాలో పనిచేసినప్పుడు కీర్తిశేషులు రాజారాం గారు ఆర్థిక మంత్రి, బహుశా మీరు పేరు విన్నారో లేదో నాకు తెలియదు, డాక్టర్ మల్లిచంద్రారెడ్డి గారి క్యాబినెట్లో ఆయన మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి లోపల అక్కడికి వచ్చేవాడు. నేను చాలా సహజంగా చూసాను, యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏదో బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి. అరవింద్కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. అరవింద్కు పరిచయమే కాదు, కాంగ్రెస్ వాళ్ళతో కూడా పరిచయాలు ఉన్నాయి ఆయనకు. ఆయన ఇక్కడ బీజేపీలో జాయిన్ కాకముందు కాంగ్రెస్ వాళ్ళతోనే ఆయనకు ఉండే పరిచయాలు, తండ్రి ద్వారా కానీ ఇతరత్ర కానీ సంబంధాలు కానీ, ఎన్నికల్లో ఆయన పాత్ర కూడా 2004-2009లో బహుశా నా జ్ఞాపకం వరకు ఏంటంటే అరవింద్ గారి పాత్ర కూడా ఉంది దాంట్లో కాంగ్రెస్ గెలుపు విషయంలో. కాబట్టి మరి ఇప్పుడు అతను మాట్లాడిన తర్వాత మరి ఏం జరుగుతుంది అనేది నా వరకు అధికారపూర్వకంగా అయితే నేను మా పార్టీ పరంగా నేను వచ్చినాను కాబట్టి నాకు తెలియదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలుగుతారు రోజా గారు. ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల లోపల మీరు సీనియర్ జర్నలిస్ట్ కూడా ఆలోచించి వినుంటారు ఏంటంటే, వచ్చే 10 సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రి, 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అన్నాడు తప్ప మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పలే. అంటే ఆయన బీజేపీలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి నాకు తెలియదు. మీరే అంటున్నారు కదా ఇప్పుడు 2034 వరకు ఆయనే సీఎం అని అన్నారు. అంటే ఆయన సీఎం అంటున్నారు కానీ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పలేదని మీరే అన్నారు కదా.
ఒక్కటే స్పష్టంగా బీజేపీ మాత్రం అధికారంలోకి వస్తుంది 2028 29. ఆయన 28 అంటున్నాడు, 29 అంటున్నాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాడు. నిజానికి అయితే మన ఎన్నికలు 2028లో జరగాలి, 2029 అంటున్నాడు. అంటే జమిలికి వెళ్తారు అనేటువంటి సరే అభిప్రాయం ఎప్పుడు అధికారంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారంలోకి వచ్చేది బీజేపీ అంటారు. బీజేపీ. కాబట్టి ఆయన మరి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనేటువంటిది ఎట్లా లింక్ ఇప్పుడు నాకు వెంకటరెడ్డి గారు నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు హంసే జోడో అని ప్రభుత్వ పరంగా అన్నారో లేదు అనేది ఇప్పుడు మీకు కూడా అనుమానం వచ్చింది అరవింద్ మాటల తర్వాత కదా. అంటే ఆయనని వ్యక్తిగతంగా కలిసి నడుద్దాం, మాతో కలిసి రండి అని కనుక ఆయన ఇన్వైట్ చేస్తుంటే, అంటే బీజేపీలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతల పని అయిపోయినట్టేనా? మీ వల్ల కాకనే మళ్ళీ పక్క పార్టీ నుంచి సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని మాతో కలిసి రండి అని అంటున్నారు అని అంటే రేవంత్ స్థాయి నుంచి మీ రాష్ట్ర నాయకులను తగ్గించడమే చిన్న వివరణ. రోజా మేడం గారు చిన్న వివరణ. ఆ రవీంద్ర గారు మాట్లాడిన దాంట్లో ఆయన ముఖ్యమంత్రిగా వస్తాడు, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటాడు నేను చెప్పలేదు అతను. అది ఆ కోణం చర్చ లేదు కదా అక్కడ. పార్టీలో చేరతారా చేరరా అనేటువంటిది మరి 2034 దాకా ఆయనే సీఎం అంటున్నారు కదా. ఆయన కాంగ్రెస్ కాకపోయినా కూడా ఆయనే సీఎం అని మీరు కూడా ఒప్పుకున్నారు కదా. రేవంత్ రెడ్డి మేము ఒప్పుకోలేదు. ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఏమనుకుంటుండో తెలియదు, అరవింద్ గారు ఏమనుకుంటుండో తెలియదు. మధ్యాహ్నం నేను అన్ని ప్రశ్నలు అడిగితే నాకు ఉండేది, నేను మీలాగానే ఆలోచించినప్పుడు అనేక అనుమానాలు దీంట్లో కనపడుతున్నటువంటి అంశం, దాంట్లో సందేహం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిని అంటున్నాడు. కాంగ్రెస్ గెలుస్తుంది నేను ముఖ్యమంత్రి అనలేదు. ఎవరికి అభ్యంతరం ఉండదు. ఆయన అంటలేదు కాంగ్రెస్ గెలుస్తుంది అంటలేదు. కాంగ్రెస్ ఓడిపోతుందని ఆయనకు ఉండేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి అభిప్రాయం ఉంటే ఉండవచ్చు. మరి మన ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు గెలిచే పార్టీ ఏది అనేటువంటి ఉందా లేదా నాకు తెలియదు. కాబట్టి ఈ మాట చెప్పి అరవింద్ గారు కూడా ఇదే మాట చెప్పినారు. నాకు తెలియదు కానీ సామాన్య కార్యకర్తను ఇవన్నీ ఏం జరుగుతున్నాయో తెలియదు. మోదీ గారి మధ్యన ఆయన మధ్యన ఏమైనా ఉందా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తీకరించే పద్ధతిలో కూడా కొంత మాట్లాడినట్టుగా నాకు కనపడ్డది. చెప్పారు కదా సువేందు అధికారి లాగా అని. ఆయన సువేందు అధికారి అన్నారు. తర్వాత ఏకనాథ్ షిండే లాగా పార్టీని చీలుస్తారేమో అనేటువంటి అనుమానాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది రోజా గారు, కాంగ్రెస్ మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ అట్లాగే ఎట్లా ఉందో అట్లా పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్న చర్చలో మనకు కనపడుతున్నటువంటి సారాంశం ఏంటంటే, వచ్చేటువంటి ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రజలు ఎన్నుకుంటారు, మద్దతు ఇస్తారు, గెలిపిస్తారు అనేటువంటి చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి అంశం. అంతవరకు నేను చెప్పగలుగుతాను. రైట్ వెంకటరెడ్డి గారు.